తెలంగాణలోనే ఆలయాల నగరంగా పేరు ప్రసిద్ధిగాంచిన ధర్మపురిలో మనం ఉన్నాం. ఎక్కడైనా నారసింహుడు ఉగ్ర రూపంలో దర్శనమిస్తారు, కానీ ధర్మపురిలో మాత్రం యోగ నారసింహుడిగా వెలుగొందుతున్నాడు. భారతదేశంలోని నవ నారసింహ క్షేత్రాల్లో 4వది అయిన ఈ యోగ నారసింహ క్షేత్రానికి మనం వచ్చాం. రండి, ఆలయ విశిష్టతను అలాగే ఇక్కడ ఉన్న ఉపాలయాలను ఆలయ విశిష్టత ఏంటి, మరెన్నో అద్భుతమైన విషయాలు ఆలయానికి సంబంధించి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. గురువుగారు, ధర్మపురికి వస్తే యమపురి ఉండదు, త్రిమూర్తి క్షేత్రం, అలాగే ఇక్కడ యోగ ఆసనంలో ఉన్న నరసింహుడు ఉన్నప్పుడు మళ్ళీ ఉగ్రరూప నరసింహుడు కూడా ఉంటున్నారు. ఇన్ని విశేషాలు, అసలు ఈ ధర్మపురికే ఆలయాల నగరంగా ఒక పేరు, ఇంతటి చరిత్ర ఉంది కదా. అసలు ఎన్ని వందలు ఎన్ని ఏళ్ల చరిత్ర ఈ ఆలయానిది? పవనాశన పీఠాయ గౌతమీ తీరవాసినే శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయ తే నమః. ధర్మపురి క్షేత్రం ఒక మహిమాన్వితమైన దివ్యక్షేత్రం. దక్షిణాభిముఖీ గంగా,
దక్షిణ దిశగా ప్రవహిస్తున్న గోదావరి. స్వయం వ్యక్త అయిన లక్ష్మీ నృసింహుడు, యోగానంద నారసింహుడు, ఆత్మావతార దశకేన పరీతమూర్తే. అంటే స్వామివారు తాను ధరించిన నృసింహావతారంతో పాటు ముందు ముందు ధరించబోతున్న అవతారాలు కూడా నిండి ఉండగా, అంటే 10 అవతారాలు నిండి ఉండగా, చుట్టూ ప్రకాశిస్తుండగా మధ్యన నృసింహమూర్తిగా అవతరించారు స్వామివారి. ఇక్కడ త్రిమూర్తి క్షేత్రం. బ్రహ్మా కరోతు దీర్ఘాయు, విష్ణు కరోతు సంపద, శివ కరోతు కళ్యాణం. బ్రహ్మ ఎవరైనా ఆలయంలోకి వెళ్ళగానే బ్రహ్మకు నమస్కరిస్తారు. ఏమని? చతుర్ముఖ నమస్తుభ్యం ప్రయాంతం శ్రీహరిం ప్రతి మాం దృష్ట్వా ప్రణతం భక్త్యా పునర్మానయ సంస్కృతిం. బ్రహ్మదేవుడు సృష్టికర్త కదా, అందరికీ జన్మనిచ్చేవాడు ఆయనే కదా. కనుక హే బ్రహ్మ, నీ దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్తున్నామయ్యా, మళ్ళీ మాకు జన్మ ఇవ్వకుండా ఆ పరమాత్మునితో చెప్పి చివరికి మోక్షాన్ని అనుగ్రహించేటువంటి యొక్క విధంగా అనుగ్రహించమని బ్రహ్మదేవుడికి నమస్కరించి లక్ష్మీ నృసింహస్వామిని దర్శిస్తారు. ఈ క్షేత్రం ఒకే మాటలో చెప్పాలంటే ఇన్ని వేల సంవత్సరాలు అనేటువంటి యొక్క సరి అయిన ఆధారం లేదు. ఎందుకంటే ఈ లక్ష్మీ నృసింహ క్షేత్రాలు మన తెలుగు 2 రాష్ట్రాలలో కూడా ఎన్నో ఉన్నాయి. ఎక్కడైనా ఆయా మహర్షులు తపస్సు చేస్తే ఆ మహర్షుల యొక్క తపస్సుకు మెచ్చి, లేదా ఎవరైనా భక్తులు తపస్సు చేస్తే ఆ తపస్సుకు మెచ్చి స్వామివారు ప్రసన్నమై విగ్రహంగా మారినట్లుగా అక్కడి క్షేత్ర మహత్యాలు చెబుతున్నాయి. కానీ ధర్మపురి మట్టుకు స్తంభము నుండి స్వామివారు జన్మించిన తర్వాత, ప్రహ్లాదుని కోసం వచ్చిన తర్వాత, తాను వచ్చిన పని పూర్తయిన తర్వాత తనను దర్శించుకోవటానికి ఎవరైనా దేవతలు వచ్చినారా అని ఆ లక్ష్మీ నృసింహుడు హిరణ్యకశపుని యొక్క సభామండపంలో కూర్చొని నలుదిక్కుల చూస్తున్న సమయంలో బ్రహ్మాది దేవతలు, ముక్కోటి దేవతలు అనుకోవచ్చు, అందరు కూడా ఈ ధర్మపురి గోదావరి తీరంలో కూర్చొని స్వామివారిని ప్రార్థిస్తుంటారు. ఆ గర్జనలకు భయపడి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవటానికి బెదిరి వీళ్ళ ప్రార్థన అక్కడ ఉన్న స్వామివారి చెవులకు వినిపిస్తుంది. మన భారతదేశం అంతా కూడా జంబూర్ ద్వీపే భరత వర్షే భరతఖండే అంటాం. హిరణ్యకశ్యపుడి యొక్క రాజ్యం శ్వేతద్వీపం, మన భారతదేశం కాదు అది. ఆ శ్వేతద్వీపంలో జన్మించిన ఆ స్వామివారి చెవులకు వీళ్ళ ప్రార్థన వినిపిస్తుంది. అత సంప్రార్థితస్థాభ్యాం భగవాన్ భక్తవత్సలః నృసింహ పశ్చిమే తీరే పుష్కరిణ్యా సమీపతః ప్రాదురాతీత్ ప్రసన్నాత్మ శ్వేతద్వీపాదతిత్వరాత్. శ్వేతద్వీపంలో నృసింహస్వామి వారు స్తంభం నుంచి జన్మించిన తర్వాత బ్రహ్మాది దేవతలు ప్రార్థించగా వాళ్ళ ప్రార్థన విని అనుగ్రహించి వాళ్లకు తన యొక్క దివ్యమంగళ విగ్రహ దర్శనం భాగ్యాన్ని కలిగించాలనేటువంటి యొక్క కోరికతో ఇక్కడ వచ్చి నిల్చొని వాళ్ళకు దర్శన భాగ్యాన్ని కలిగించినాడు స్వామివారు. ఆ తదుపరి వాళ్ళందరూ కోరగా స్వామివారు ఇక్కడే విగ్రహంగా వెలిసినట్టు బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి యొక్క ధర్మపురి క్షేత్ర మహాత్మ్యము ఒక తాళపత్ర గ్రంథము కూడా మా దగ్గర ఉంది. వ్యాస మహర్షి స్వహస్తాలతో రచించిన గ్రంథం అది, తాళపత్ర గ్రంథం. ఆ గ్రంథంలో స్వామివారు వచ్చి ఇక్కడ వెలిసినట్టు, తదుపరి అమ్మవారు కూడా లక్ష్మీదేవి కూడా వచ్చి వామభాగే నిషన్నయ పక్కన కూర్చొని భక్తులను అనుగ్రహిస్తున్నట్టు వాళ్ళందరూ కోరగా తాను ఇక్కడ అర్చావతారులై, అంటే అందరికి అర్థమయ్యే భాషలో అంటే విగ్రహంగా మారినట్లుగా స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.